ఇది బడుగు బలహీన వర్గాల యొక్క ఆయుధం. ఏంటండి ఆయుధం? ఈ ఒక్క శబ్దం యావత్ ప్రపంచానికి కూడా ఉత్తేజించాల్సింది. ఈ రోజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని వచ్చి వేసిన ఈ మానవ కేవలం విగ్రహ పూజ కాదండి, ఒక మహనీయునికి అర్పించే ఘనమైన నివాళి. ఇది సమకి ప్రతి మనిషికి ఇచ్చిన ఒక సాక్ష్యం. అంబేద్కర్ గారి యొక్క బలహీనమైన పరిస్థితుల్లో నుంచి ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదిగాడు. ఈరోజు అంబేద్కర్ గారిని మనం స్మరించుకోవడం నిజంగా చాలా సంతోషకరం. కానీ మహనీయుని స్మరించుకుంటే కాదు, ఆ మహనీయుని యొక్క ఆశయ సాధనకై మనం అందరం కూడా కృషి చేయాలి. విజయ్ తమ్ముడు చాలా మంచి మాట మాట్లాడారండి. నిజానికి అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని కేవలం దళితవాడలో మాత్రమే జరగడం కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహం పెట్టి మేము అంబేద్కర్ గారికి ప్రాధాన్యత ఇచ్చి అన్నారు. చాలా సంతోషం. ఈరోజు చాలా మంది నాయకులు అంబేద్కర్ జయంతిని చాలా చక్కగా ఉపయోగిస్తున్నారు. చాలా సంతోషం. అంబేద్కర్ గారు అంటే ఓటు బ్యాంక్ కాదు, అంబేద్కర్ అంటే బ్రతుకు బ్యాంక్. ఏంటనేది ఎందుకే ఈరోజు విజయ్ మంచి ప్రతిపాదన చేసి నాకు చాలా సంతోషం అనిపించింది. మాట్లాడిన మాటల్లో ప్రసాద్ మంచి మాట మాట్లాడాడు. ఎందుకంటే యువత నిర్వీర్యం అయిపోతుంది. ఇంకా చిన్న చిన్న పనులండి అంబేద్కర్ స్ఫూర్తి తీసుకొని ఒక ఉన్నత శిఖరాన్ని తాకేలాగా కష్టపడాలి. చదువులో మంచి విషయాన్ని ప్రసాదాన్ని గుర్తు చేశారు. థ్యాంక్ యూ అన్న. అదే రీతిగా విజయ్ కూడా చాలా మంచి విషయం చెప్పారు. అంబేద్కర్ యొక్క జయంతి 2 వర్గాన్ని ఎక్కడ చేయవలసింది, ఎక్కడ చేయాలి? సింహాచలం నడిబొడ్డు. ఇది మంచి మంచి ఎవరిచ్చారు ఆయనకి ఎలా వచ్చింది చాలా అద్భుతం. ఎందుకంటే అంబేద్కర్ గారు ఇప్పుడు వచ్చిన నాయకులందరిలో కూడా ఏమంటే ఇక్కడ 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 పదాలు చెప్తున్నారు. ఆయన ఒక్కడి వాడు కాదు కదా, ఆయన అందరి వాడు. మరి ఇక్కడ ఇక్కడ పదవి మొత్తాలి అది నాకు నచ్చలేదు. ఇది ఏవాడు కూడా దయచేసి క్షమించండి. మరి ఆయన నాయకులు అభిమానించే వాళ్ళు ఉంటే దయచేసి. అందుకే ఆయన విగ్రహం ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టాలి, సింహాచలం సెంటర్ లో పెట్టాలి. అప్పుడు మనం అందరూ ఈ సింహాచలం అంతా ఏకమే చేస్తే ఈ మహనీయునికి నిజంగా మనం వచ్చిన ఒక గొప్ప విలువ కదా. ఆ స్ఫూర్తి మన సింహాచలం కావాలంటే మనం అందరూ ఏం చేయాలి? ఇక్కడ అంబేద్కర్ యొక్క ఆలోచన ఆశయాలను ముఖ్యంగా ఈక్వాలిటీ, జస్టిస్, రెండు చాలా కీలకమైన పదాలు. ఈక్వాలిటీ అనేది లేదు మన జీవితంలో. కాబట్టి ఈక్వాలిటీ కోసం మనం ఏం చేయాలి? ఈక్వాలిటీ కావాలంటే జస్టిస్ కావాల్సిన ఎడ్యుకేషన్ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి చదవండి, పుస్తకాలు చదవండి. ఈ సమాజాన్ని చైతన్యం చేయడం ఒక అంబేద్కర్ గారు వెలిగించి వెళ్ళిపోయారు. ఆ జ్వాల ఆరిపోయినా అందరూ పొద్దులు చేయలేకపోతే ఇప్పుడు కూడా అస్పృశ్యతలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నాం. దాన్ని అడుగడుగున నిలదీసి సిగ్గులేని సమాజానికి కలిగినప్పుడే ప్రతి వారు కూడా కార్యక్రమం బ్రతకాలి. ఎందుకంటే ఆయన అందరికీ అవకాశం చేయండి. ఆయన అందరి వాడు. అంబేద్కర్ గారి గురించి ఈ రోజు మరి కెనడా దేశం ఉంటుంది తెలుసా? ఈ దినము సమతా దినం. ఎక్కడ? కెనడాలో, అమెరికా పక్కన దేశం. సమతా దినం అంటే ప్రయత్నించాడు ఒక దేశం. అలాంటి పరిస్థితి దేశాల్లో చేసినప్పుడు మన దగ్గర కూడా సమానత్వంగా మన హక్కులకై పోరాడండి. ఓటు కోసం ఓటు కోసం కాదు, మన బ్రతుకు కోసం పోరాడాలి. అంబేద్కర్ గారు మనకి ఏమిటో తెలుసండి, కత్తి సుఖి ఇవ్వలేదండి. చదువు అని ఒక ఆయుధం ఇచ్చాడు, ఓటు అనే ఆయుధం ఇచ్చాడు. దాంతో మనం ఏం చేయాలండి? ఈ సమాజాన్ని చైతన్యపరచాలి. ఈ సమాజం కోసం పోరాటం అంటే మన బ్రతుకులను మనం మెరుగుపరచుకోవాలి. ఈ సమాజం అస్పృశ్యతను, అసమానత్వం నివారించడం ప్రయత్నించే నీ బ్రతుకులను ఉన్న దగ్గర తీర్చిదిద్దుకోవడం. ఒకరు నాలుగైదు చెట్టులో ఉంటారా లేదా సమాజాన్ని రూల్ చేసేవారు ఎదుగుతారని అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన గొప్ప హక్కులు. ఈ హక్కుల కోసం మనందరం గొంతు పెంచి అరవై కాదు సాధించడం కోసం ప్రయాసపడాలి, పోరాడించే నాకు అవకాశం ఇచ్చిన నా తోటి సోదరులు మరి 40 జై భీమ్ సేవా సంఘం వారికి, మౌలిక సభ్యులందరికీ, పెద్దలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీమ్.